పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉంది. దీంతో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. కానీ ఈసారి మాత్రం బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. మిత్రపక్షాలతో కలిసి అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీజేపీ గతంలో మాదిరిగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీకి రానున్న 5 ఏళ్ల పాలన గతంలో మాదిరిగా సౌలభ్యంగా ఉండదా? పాలన సహా కీలక నిర్ణయాల్లో బీజేపీకి మిత్రపక్షాల సహకారం ఏ మేరకుండే అవకాశం ఉంది? 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే గత 2 పర్యాయాలు మాదిరిగా బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లను కైవసం చేసుకోలేకపోయింది. సంపూర్ణ మెజారిటీతో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన మోదీ నాయకత్వంలోని బీజేపీకి ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు అనివార్యమైంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లలో విజయం దక్కలేదు. దీంతో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు అనివార్యమైంది. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా 3వ ప్రధాని పదవి చేపట్టబోతున్న తొలి నేతగా మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే దేశ స్వాతంత్ర ఉద్యమ పోరాట ఘనత బలంగా లేని ప్రతిపక్షం వంటి అంశాలు, కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా పూర్తి అనుకూల రాజకీయ పరిస్థితులు నెహ్రూ వరుసగా 3వ ప్రధాని పదవి చేపట్టడానికి సహాయపడ్డాయి. కానీ ప్రధాని మోదీ విషయంలో ఆ పరిస్థితి లేదు. 1996 నుంచి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 2014, 2019లో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి పేరుతో ప్రభుత్వాన్ని నడిపించారు ప్రధాని. ఈ సంకీర్ణ యుగంలో 3వ ప్రధాని పదవి చేపట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే మోదీ చరిష్మాతోనే ఇది సాధ్యమవుతుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. గత 2 పర్యాయాలు భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ట్రిపుల్ తలాక్ నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకు ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుని చట్టాలు చేసిన బీజేపీ ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని బిల్లులు పెట్టగలదా అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీకి గతంలో ఉన్న సంఖ్యాబలం గాని, సొంతంగా మెజారిటీ సీట్లు గాని లేకపోవడంతో ఇప్పుడు ఏర్పడనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మిత్రపక్షాలతో చర్చించాల్సిందే. మరోవైపు 230 మందికి పైగా సభ్యులతో బలమైన ప్రతిపక్షం సభలో ఉంటుంది. ఇంతకాలం బిల్లుల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ఇప్పుడు మిత్రపక్షాలను ఒప్పించడంతో పాటు ప్రతిపక్షాలకు సమాధానమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత అనుభవాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో చంద్రబాబు, నితీష్ కుమార్ల మాటలే ఇందుకు అద్దం పడుతున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఎన్డీఏలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత అయితే పెరిగింది. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా అంటూ కొత్త అర్థంతో మోదీ మిత్రపక్షాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎన్డీఏలోని పార్టీల మధ్య ప్రస్తుతం మెరుగైన బంధం ముడిపడినట్లు కనిపించినా భవిష్యత్తులో బీజేపీ ఎజెండా అయిన కామన్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి అంశాల్లో ఏకాభిప్రాయం ఉంటుందా లేదా అన్నది చూడాలి. ప్రధాని పదవిని 3వ మోదీ చేపట్టడానికి అంతా సిద్ధమైనప్పటికీ గత 2 పర్యాయాల మాదిరిగా పాలన సాగించడం ఈసారి మోదీకి నల్లేరు మీద నడక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో బీజేపీ సొంతంగా 282 సీట్లు, 2019లో 303 సీట్లు సాధించిన బీజేపీ చిరకాల లక్ష్యాలను పూర్తి చేసింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 ఎత్తివేత, సిఏఏ అమలు వంటి వాటిని ఏకపక్షంగా చేయగలిగింది. కేంద్రంలో తిరుగులేని మెజారిటీ ఉండడం వల్లే అసాధ్యమని అనుకున్న వాటన్నింటినీ బీజేపీ సుసాధ్యం చేసుకుంది.
కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఉండబోవన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మిత్రపక్షాలు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిన పరిస్థితుల్లోకి ప్రధాని అనివార్యంగా వెళ్లిపోయారంటే అతిశయోక్తి లేదు. 3వ విడత పాలనా కాలంలో కామన్ సివిల్ కోడ్, సిఏఏ, ప్రైవేటీకరణ వంటి అంశాల్లో ప్రధాని, బీజేపీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్రంలో వరుసగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ తరువాతి ఎక్కువ స్థానాలతో ఉన్న టీడీపీ కీలకంగా మారింది. టీడీపీ మద్దతు పొందాలంటే చంద్రబాబు చేసే డిమాండ్లు నెరవేర్చక తప్పని పరిస్థితి బీజేపీకి ఎదురవుతుంది. చంద్రబాబుతో సహా నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే వంటి వారు తమకు అనుకూలంగా నిర్ణయాల కోసం ప్రధానిపై ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ వంటి విషయాల్లో గతంలో మాదిరిగా మోదీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరన్న భావన వ్యక్తమవుతోంది. పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికి ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు విశ్లేషకులు. మరి మోదీ 3.0 ఎలా ఉండబోతోంది? బీజేపీ ప్రధానంగా చెప్పుకునే అంశాల్లో పార్టీ వైఖరి మారుతుందా, లేక పాత విధానమే కొనసాగుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత 10 ఏళ్లుగా బీజేపీ తన ఎజెండాను ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేసింది. కానీ ఇప్పుడు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటంతో గతంలో మాదిరిగా బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉంటాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.